ఐరన్ కంటే కూడా స్ట్రాంగ్గా ఉంటారండి. ఈ రకమైన ఉగ్గు మీ పిల్లలకు తినిపించినట్లయితే 6 నెలల నుండి 12 నెలల మధ్య పిల్లలకైతే ఎంతో హాయిగా పెట్టచ్చు. చాలా తేలికగా అయితే జీర్ణమవుతుందండి. ఈ ఉగ్గు మనం ఇప్పుడు 4 సామాన్లతోనే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోబోతున్నాము. అవి ఏమిటంటే క్యారెట్, బీట్రూట్, అలాగే ఉడికిచ్చిన అన్నం, మరగబెట్టుకున్న పాలు. ఈ 4 అయితే సరిపోతాయండి. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ చర్మ ఆరోగ్యాన్ని అయితే మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మీ పిల్లల కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి. అవి ట్యాబ్లెట్లు, టానిక్లు అవి అవసరం లేకుండా బాడీ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఎంతో హెల్తీగా అయితే ఉంటారండి పిల్లలు ఈ రకమైన ఉగ్గు మీ పిల్లలకు పెట్టినట్లయితే. అంతేకాకుండా బీట్రూట్లో ఉండే ఫైబర్, మ్యాంగనీస్, పొటాషియం, ఇనుము, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. బీట్రూట్ పెట్టడం వల్ల మెదడు చురుకుగా అయితే పనిచేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. రోగనిరోధక శక్తి అంతకంటే పెరుగుతుందండి. నేను ఇక్కడ ఎంత క్వాంటిటీ బీట్రూట్ అయితే తీసుకుంటున్నానో అంతే క్వాంటిటీ క్యారెట్ కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కోరుకోవాలండి. 2 సమానంగా అయితే తీసుకోవాలి. మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద చిన్న బౌల్ అయితే పెట్టుకోవాలండి. బౌల్లో వాటర్ వేసుకొని అవి బాగా పొంగుల్లా మరుగుతున్నప్పుడు క్యారెట్ మరియు బీట్రూట్ అయితే వేసుకొని అవి బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. అలా బాగా మెత్తగా అయితే అయిపోవాలండి. మరి పిల్లలకు డైజెషన్ అవ్వాలి కదా, బాగా మెత్తగా అయిపోవాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ ఉడికించిన మిశ్రమాన్ని అనేది తీసుకోవాలండి. అలాగే మీ పిల్లలు ఎంత క్వాంటిటీలో అన్నం అయితే తింటారో అంత క్వాంటిటీలో అన్నం అయితే తీసుకొని అలాగే మరగబెట్టుకున్న పాలు కూడా మిక్స్ అవ్వడానికి సరిపడినంత పాలు అయితే సరిపోతాయండి. మెత్తగా కాకుండా అలా అని మరీ గరుగ్గా కాకుండా మధ్య రకంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. పిల్లలు ఎలా అయితే తినడానికి ఇష్టపడతారో అలా అయితే మిక్సీ పట్టుకోవాలి. అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. చిన్న సాల్ట్ అయితే సరిపోతుంది. చాలా రుచికరమైన ఉగ్గు అయితే రెడీ అయిపోతుందండి. మీ పిల్లలకైతే ఒకసారి పెట్టి చూడండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ, ఉగ్గు కంటే బలంగా ఉంటారండి. ఉగ్గు తిన్న తర్వాత మీ పిల్లలంతా కూడా ఇలా ట్రై చేసి నాకైతే కామెంట్ అయితే చేసేయండి మీ పిల్లలు తింటున్నారా లేదా అని. ఇంకా ఏమైనా రెసిపీస్, ఉగ్గు అలాగే డైట్ వీడియోస్ కూడా కావాలంటే మన ఛానల్కి అయితే కామెంట్ అయితే చేసేయండి. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వచ్చుగా. బాయ్.